ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు అత్యున్నత గౌరవం అందించారని రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఏర్పాటు చేసిన పెందుర్తిలో మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతి రాజుకి గోవా గవర్నర్ గా పదవి రావడం, కింజరపు రామ్మోహన్ నాయుడు విమాన శాఖ మంత్రిగా పదవులు అందించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేగి పరమేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మా గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు చలువ. చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, ఈ ఉత్తరాంధ్ర చాలా వెనకబడిపోతుంది, ఇక్కడ అన్యాయం చేస్తుందని చాలామంది వైసీపీ వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఈవేళ ఈ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ 1 yearలో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మొన్న యోగాంధ్ర పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో. ప్రపంచం అంతా కూడా చూసింది ఈవేళ విశాఖపట్నంలో. ఈవేళ ఇంతమంది ఇంత సక్సెస్ అవ్వడం ఈ ఉత్తరాంధ్రాన్ని చాలా ప్రపంచంలో మంచి ఖ్యాతి తీసుకొచ్చారు మోడీ గారు కానివ్వండి, అలాగే మన చంద్రబాబు గారి నాయకత్వంలో. ఈవేళ మనకి ఈ విశాఖపట్నంలో నిన్న కాక మొన్న మన అశోక్ గజపతి గారిని మనకి గవర్నర్గా చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాలా. ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పుట్టినగా నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఈవేళ ఇంత మంచి పదవి రావడం నిజంగా ఉత్తరాంధ్ర నుంచి మీ అందరూ ఎంతో గర్వపడుతున్నాం. ఇబ్బందులు పెట్టారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఆస్తులు దానాదత్తం చేసేవారు. ఆయన ఎంతో మంది ఎన్నో భూములు దేవాలయాలకు కూడా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని యూస్లెస్ ఫెలో, వెధవ అని సంబోధించే ఈ వైసీపీ వాళ్ళు చాలా అవమానకరంగా అవమానించారు. అటువంటి వ్యక్తిని ఈవేళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానంలోకి పెట్టి గవర్నర్గా మన ఉత్తరాంధ్రకి ఇంతవరకు కూడా ఏ వ్యక్తిని కూడా గవర్నర్లు ఉత్తరాంధ్రకి రాలేదు. మన అశోక్ గజపతి రాజు గారిని, అలా కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని విమాన శాఖ మంత్రిగా, అలాగే సామాన్య కార్యకర్తని ఒక అప్పలనాయుడిని, కలిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీగా చేయడం నిజంగా చెప్పాలంటే గర్వకారణం. అటువంటి వ్యక్తుల్ని ఈ ఉత్తరాంధ్రలో ఎంతో మందిని తయారు చేశారు. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ, ఈవేళ ఈ ఐటీ సెక్టర్లో కానీ, ఇంకా ఇవన్నీ ఇక ఏమైనా సరే ఇండస్ట్రీస్ కానీ ఈ 1 yearలో కూడా చాలా మందితో మాట్లాడి ఈ విశాఖపట్నానికి తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే మరి ఎన్టీపీసీ అవన్నీ కానివ్వండి, మరి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, మెట్రో, ఈవేళ మెట్రో కూడా ఈవేళ విశాఖపట్నానికి వస్తుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 yearలోనే ఇక్కడ చేసుకోగలుగుతున్నాం.